హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన thumbnail చూశారు కదా, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా మన జగనన్న ఉండయ్యా. ఇది కొత్త సామెత. గత గవర్నమెంట్లో ఈయన ఎన్నుకున్న పాపానికి కరెంటు మీద అర్థమయ్యేలా చెప్పాలంటే ఎన్ని వేస్ట్, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కరెంటు మీద 1750 కోట్లు నొక్కేశాడు. ఆదాని 3 సార్లు వచ్చాడు. వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయింది మన బోగోతాలో. ఇప్పుడిప్పుడే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయి. ఏంద్రా బాబు, ఆ స్టేట్ ఏంది? స్టేటే కాదు, కేవలం దేశం మొత్తాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో పెట్టాడు అన్న. ఇలాంటి ఆయన్ని మనం 5 ఏళ్ళు సీఎంగా చేసాం. సిగ్గేస్తుంది. పైగా కొంతమంది పేటీఎం బ్యాచ్లు మా అన్న గొప్ప, మా అన్న వీరుడు, మా అన్న సూర్యుడు అని చెప్పి యూట్యూబ్ హల్చల్ చేస్తున్నారు. ఏం చెప్తారా బాబు మీరు? ఏం చెప్తారు? ఇంకా ఈయన్ని ఎన్నుకోవాలా? ఇంకా ఈయన నాయకుడి కింద ప్రమోట్ చేయాలా? సిగ్గు లేకపోతే సరే. అరే, ఎక్కడ చూసినా అది అవినీతి, అరాచకం. ఏందండి ఇది? ఈ స్టేట్కి పట్టిన దరిద్రమా ఏంటిది? దరిద్రం కాదు, ఘోరం ఇది. ఇలాంటి వాళ్ళని మాత్రం క్షమింతే భవిష్యత్తులో స్టేట్లో ఉన్న 6 కోట్ల మంది పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతాయి. దీన్నే ఆసరాగా చేసుకుని కొంతమంది విచ్చలవిడిగా రెచ్చిపోతారు. ఈ అవకాశం మనం ఇంకోసారి వద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది చిన్న ఉదాహరణ అంతే. పైగా 2000 చిల్లర కోట్లు అయితే మన అన్న అక్కడికే 1750 కోట్లు. మిగిలిన 4 స్టేట్ల వాళ్ళు 25 కోట్లే పంచుకున్నారు. అది మన అన్న